సో ప్రతి ఒక్కరి లైఫ్‌లో 20స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అది వుమెన్స్ అయినా, మెన్ అయినా కూడా. ఎందుకంటే 20 సంవత్సరాలు దాటిందంటే మన లైఫ్‌లో అన్నీ మన మీదకొచ్చేసి పడిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే అప్పటి వరకు స్కూల్‌లో చదువుకొని ఉంటాం. కాలేజ్ అయిపోతుంది, స్కూల్ అయిపోతుంది. కానీ లైఫ్ ఏంటి? మన పర్పస్ ఏంటి? ఫ్యూచర్ ఎలా ఉంటుందనే క్వెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే మనం ఈరోజు మీ 20స్ దాటారంటే ఖచ్చితంగా చూడాల్సిన ఒక 5 యానిమేస్ గురించి చెప్పబోతున్నాను. ఈ 5 యానిమేస్ ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. లైఫ్, గ్రోత్, ఐడెంటిటీ, మెంటల్ హెల్త్, ప్యాషన్, పర్పస్ ఇలాంటియన్నీ చాలా గొప్పగా చూపించి, చాలా గొప్పగా నేర్పిస్తాయి కూడా. అండ్ ప్రతి ఒక్క థింగ్ కూడా మీ లైఫ్‌లో ఈ ఫేజ్‌లో ఉన్నందుకు ఈ యానిమేని చూస్తే మీరు డెఫినెట్‌లీ ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది మీకు. ఓకే. లైఫ్ అంటే ఇదా అని చెప్పి. సో, అటువంటి 5 యానిమేస్‌ని నేను తీసుకొచ్చాను. ఇవి అలా అని చెప్పి సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటాయి అనుకోకండి. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెసన్స్ కూడా నేర్పిస్తాయి. సో, అలాంటి యానిమేస్ అన్నిటిని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో, ఇలాంటి వీడియోస్ అయితే చాలా చేస్తున్నాం మేము. తెలుగులో ఎవ్వరు లేరు నన్ను అడిగితే గనక. సో, మీ సపోర్ట్ అయితే చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 5 ఆర్ టాక్సీ. సో, ఆర్ టాక్సీ అనగానే మీరందరూ అనుకోవచ్చు. ఏంటి ఆర్ టాక్సీయా? అదేంటది అని చెప్పి. సో, ఆర్ టాక్సీ చూసుకుంటే 2021లో వచ్చింది. ప్రస్తుతానికైతే ఇండియాలో ఎక్కడ అవైలబుల్‌లో లేదు. ఎక్కడైనా చూడాలనుకుంటే ఇంక మీకు తెలుసు కదా ఎక్కడ చూడాలో. సో, ఆర్ టాక్సీ మీకొక మిస్టరీ సీరీస్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. సో, ఇది బయటికి మాత్రమే మిస్టరీ లాగా ఉంటుంది. లోపల అలా కాదు. డీప్‌గా చూస్తే దీంట్లో లైఫ్‌లో ఉండే లోన్లీనెస్ కావచ్చు, సోషల్ ప్రెషర్ కావచ్చు, మనీ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్‌షిప్స్ కావచ్చు, వీటన్నిటిని ఎంతో రియలిస్టిక్‌గా చూపిస్తారు. స్టోరీ ఎంత సింపుల్‌గా స్టార్ట్ అయినా ఎండింగ్ వచ్చేసరికి మైండ్ బ్లో అవుతుంది. యెస్. ఎందుకంటే దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీరు ఎండింగ్ వరకు చూసే టయానికి ఎండింగ్ ట్విస్ట్ అయితే క్రేజీ ఉంటుంది. అబ్సల్యూట్ సినిమా అది. బట్ అలా అని చెప్పి అదొక్కటే కాదు. అప్పటి వరకు మనం ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ తోటి ఈ సీరీస్‌ని చూస్తాం. ఆ ఎండింగ్ చూసిన తర్వాత ఓకే. నా లైఫ్ కూడా నేను ఇంతే కష్టాలు పడుతున్నా కదరా! నా లైఫ్ కూడా ఇలాగే ఉంది కదా! అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది. అండ్ ఎలా అయితే కొన్ని చేయకూడదు, కొన్ని చేయాలో అనే కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అయితే క్రియేట్ చేస్తుందనమాట ఇది చూసిన తర్వాత. నేనైతే ఒకటే చెప్తాను. ఇలాంటి యానిమేస్ ఎప్పుడో రేర్‌గా వస్తాయన్నమాట. సో, వచ్చినప్పుడు వీటిని మిస్ అవ్వకండి. మిస్ అయితే మళ్ళీ మీరే డెఫినెట్‌లీ తర్వాత అనుకుంటారు. అర్రే! ఈ యానిమే నా టైంలోనే చూసుంటే పోయేదే అని చెప్పి. యెస్. సో, యాజ్ ఐ సెడ్ ఇది ఇండియాలో ఎక్కడ అవైలబుల్‌లో లేదు. 2021లో వచ్చింది ఈ యానిమే చూసుకుంటే. ఒక సీజన్‌తో ఎండ్ అయిపోయింది. వెళ్లి చెక్ చేసేయండి. ఇక నెక్స్ట్ నంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే మార్చ్ కమ్స్ ఇన్ లైక్ ఎ లయన్. సో, ఇది చూసుకుంటే 2016లో వచ్చింది. దీంట్లో 2 సీజన్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలో మీకు క్రంచీరోల్ అవైలబుల్ ఉందో చూడాలనుకుంటే చూడండి. తెలుగు అయితే లేదు. ఇది లేదు. ఎంతోమంది చెప్పింది కూడా తెలుగులో లేదు. సో, తెలుగు అడుగుతారేమో. ఇక మార్చ్ కమ్స్ ఇన్ లయన్ విషయానికి వెళ్ళిపోతే గనక మీ లైఫ్‌లో ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయ్యారా? అయ్యే ఉంటారు మాక్సిమం. లేదా అందరూ ఉన్నా కూడా మనం మైండ్‌లో లోన్లీగా ఫీల్ అవుతున్నామా? యెస్. అది కూడా అయ్యే ఉంటారు. అలాంటి ఫీలింగ్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసిన యానిమే అంటే ఇదే. డిప్రెషన్, ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, హీలింగ్ ఇలాంటి అన్ని ఎమోషన్స్ అయితే ఉంటాయన్నమాట. స్లోగా స్టార్ట్ అవుతుంది. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అయితే ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. ఇది యాక్చువల్‌గా ఒక స్పోర్ట్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. బట్ అలానే కంప్లీట్‌గా ఇది స్పోర్ట్ మీదకెళ్ళిపోదు. ఇది చూసుకుంటే క్యారెక్టర్స్‌ని డీల్ చేస్తుందన్నమాట. మన మెయిన్ క్యారెక్టర్ చాలా లోన్లీగా ఉంటాడు. అలాంటి వాడికి కూడా ఒక పీస్‌ఫుల్ అలాంటి వాడికి కూడా ఒక హోప్ అనేది ఉంటుందన్నమాట ఈ సీరీస్‌లో. అండ్ అదే మనకి నేర్పిస్తుంది. ఏంటంటే మనుషులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. సో, ఎప్పుడు లోన్లీగా ఫీల్ అయినా కూడా ఏదో ఒక టైంలో నీ దగ్గర ఆ లోన్లీనెస్ పోగొట్టే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉంటాయి. సో, ఎందుకంటే నేచర్ వర్క్స్ లైక్ దట్. సో, ఆబ్వియస్లీ ఈ సీరీస్ నేర్పించేదంతా ఇంత కాదు. ఇది చూస్తే గనక డెఫినెట్‌లీ మీరు రిగ్రెట్ అవ్వరు. 2 సీజన్స్ ఉన్నాయి. సీజన్ 2 అయితే అబ్సల్యూట్‌లీ క్రేజీ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తుంది. సో, డోంట్ మిస్ ఇట్. చెక్ చేయండి. క్రంచీరోల్‌లో ఉంది. సో, ఇక నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే బరాక్ ఒమాన్. యెస్. బరాక్ ఒమాన్. సో, ఈ బరాక్ ఒమాన్ గురించి చెప్పాలంటే ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యానిమే. ఇండియాలో క్రంచీరోల్ అవైలబుల్‌లో ఉంది. చాలామందికి తెలుసు. అండ్ బరాక్ ఒమాన్ చూసుకుంటే మనకి 2014లో వచ్చింది. ఒక్క సీజన్‌తోనే అయిపోయిందనమాట. సో, ఇది చూసుకుంటే ఇండియాలో ఐ థింక్ ప్రస్తుతానికి క్రంచీరోల్‌లో ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీటన్నిటిలో కూడా ఉంది. చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. సో, మనమందరం లైఫ్‌లో ఒక్కసారైనా బర్న్‌ఔట్ ఫేస్ చేసుంటాం. బర్న్‌ఔట్ అంటే ఏంటంటే కొంచెం ప్రెషరు, ఎక్స్‌పెక్టేషన్స్ ఇలాంటియన్నీ ఉంటాయి. సో, వాటన్నిటి నుంచి అయితే బయటికెళ్ళిపోవాలని చెప్పి ఏదో ఒక పిచ్చి పని చేయడం. సో, అలాంటివి చేసే ఉంటాం. సో, ఎగ్జాక్ట్‌లీ అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న ఒక క్యాలిగ్రాఫర్ స్టోరీ ఇది. మన మెయిన్ క్యారెక్టర్. సో, ఒక చిన్న ఐలాండ్‌కి వెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పంపిస్తుంది. అక్కడికి వెళ్ళినా మారతాడని చెప్పి కొంచెం తనకి ఫ్రీ టైం దొరుకుతుందని. సో, తన లైఫ్ ఎలా మారుతుంది ఐలాండ్‌కి వెళ్ళిన తర్వాత అని చెప్పి చాలా హోల్సమ్‌గా చూపిస్తారు. ఈ యానిమే కంప్లీట్ అయ్యేలోపు మీ ఫేస్‌లో స్మైల్ వస్తుంది. యెస్. మీరు ఎలాంటి ఫేజ్‌లో అయినా ఉండండి. మీరెంత వరస్ట్ ఫేజ్‌లో అయినా ఉండండి. ఈ 12 ఎపిసోడ్ల యానిమే చూసిన తర్వాత మీరు మైండ్‌లో ఒకటే ఫిక్స్ అవుతారు. చాలు.
ఒక లైఫ్ గురించి మనం ఎన్నో చూస్తున్నాం కానీ ఇది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా ఎంత కాదు, ఒక హ్యాపీనెస్ని అయితే కలిగించిందని మీరు ఫీల్ అవుతారు. సో ఓకే, ఇలాంటి యానిమేస్ బోలెడు ఉన్నాయి కాదనట్లేదు, బట్ ఇది చూసుకుంటే రిలేట్ అవుతారు. సో ఏదైతే 20s దాటిన తర్వాత ఈ యానిమేకి మీరు బాగా రిలేట్ అవుతారు. మేబీ ఈ లిస్ట్లో బోలెడంతమంది దీనికే రిలేట్ అవ్వచ్చు మిగతా వాటితో పోలిస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ. అంతేకాకుండా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే మనల్ని తిడతారు, మనల్ని దుక్కేస్తారు. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా లైఫ్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు కొంచెం బయటకు వచ్చి ప్రశాంతంగా ఎంజాయ్ చేసే యానిమేస్ కొన్నే ఉంటాయి. వాటిల్లో బరాకమోన్ ఒకటి. సో డెఫినెట్లీ చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఈ క్రంచీ రోల్లో ఉంది. యాక్చువల్గా బరాకమోన్ తెలుగు డబ్బు రావాలి, మరి ఎందుకు రావట్లేదు తెలీదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో రావచ్చు తొందరలోనే. సో వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే మోబ్ సైకో 100. మోబ్ సైకో 100 గురించి నేను చెప్పగానే మీరు అందరూ అనుకోవచ్చు ఇదేంటి ఇలాంటి చెప్తున్నాడని చెప్పి. వీళ్ళు చెప్తాను, వెయిట్ చేయండి. 2016లో వచ్చింది. టోటల్ 3 సీజన్స్తో ఎండ్ అయిపోయింది. చూడాలనుకునే వాళ్ళు చూడండి. స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. యానిమే మొత్తం అడాప్ట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమేటెడ్ ఆఫ్ ఆల్ టైమ్ ఇది. దాంట్లో అన్డౌటెడ్లీ డౌటే లేదు. ఇండియాలో క్రంచీ రోల్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్లో ఉంది. అండ్ మ్యూజిక్ ఇండియాలో కూడా ఉంది. ఇన్ ఫ్యూచర్ తెలుగులో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి తెలుగు వస్తుంది ఖచ్చితంగా, బట్ ఎప్పుడనేది ఎగ్జాక్ట్గా చెప్పలేను. అండ్ ఇక మోబ్ సైకో 100 అనగానే ఇది జస్ట్ పవర్ గురించి కాదు, పర్సన్గా ఎలా గ్రో అవ్వాలనే దాని గురించి చాలా ఎక్కువగా నేర్పిస్తుంది. మోబ్ చిన్నపిల్లోడు, మనలాగా 20s+ కూడా కాదు, బట్ వాడు లైఫ్ చూసుకుంటే వాడు ఎంతో మెచ్యూర్డ్గా కనిపిస్తాడు. 20+ ఉన్న పర్సన్ లాగే మనకు ఉంటాడు. ఎందుకంటే వాడు ఆలోచన విధానం అంతా అంతే ఉంటుంది, పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ. మోబ్ లైఫ్ మనకు ఒక సింపుల్ లెసన్ చెప్తుంది. టాలెంట్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మంచి పర్సన్గా మారడం ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంటు, కాన్ఫిడెన్సు, ఎమోషనల్ మెచ్యూరిటీ ఇలాంటి అన్నిటి గురించి ఎంతో గొప్పగా అయితే చూపిస్తుంది అనమాట ఈ యానిమే చూసుకుంటే. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీకు బలుపు ఉంటే మీరు జనాల్లో కలవలేరు. మీ లైఫ్ అంతా ఎంతో లోన్లీగానే మిగిలిపోతుంది. బట్ ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీరు అణిగిమణిగి ఉండి అందరితో కలిసి ఉంటే కనుక లైఫ్ విల్ బి డిఫరెంట్. ఆబ్వియస్లీ లైఫ్లో మీరు ఒక ఏదో సాధించాననే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అలాంటిదే మీకు మోబ్ సైకో నేర్పిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మోబ్ అందరిలా కలవడు, బట్ కలవపడానికి కూడా రీజన్ ఏంటంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించడమే. అండ్ అదే మీకు చెప్తుంది ఏంటంటే, ఓకే నీ లైఫ్లో ఎన్నో ఉండొచ్చు, నువ్వు ఎక్కడ ఎంత ఎదిగినా ఎంత తగ్గినా కూడా ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మోబ్ సైకో నేర్పిస్తుంది. అసలు నేనైతే ఇలాంటి లిస్ట్ చేసేటప్పుడు ప్రతి క్యారెక్టర్ కూడా పెద్ద క్యారెక్టర్గా అనిపిస్తుందేమో అనుకునేవాడిని. బట్ మోబ్ సైకో ఏదైతే ఉందో చిన్నపిల్లోడైనా కూడా ఎంత పెద్దవాళ్ళలాగా ఆలోచిస్తాడంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పదనమాట. నాట్ జస్ట్ దట్, దీంట్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా అంతే ఉంటాయి. సో డెఫినెట్లీ చెక్ చేయండి, మీరు డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్, ఇక్కడ వరకు వచ్చారా, లిస్ట్ నచ్చిందా, కామెంట్ చేయండి. మీకు ఇవి యానిమేస్లో ఏది ఇష్టమో, ఏది చూడాలనుకుంటున్నారో. అంతేకాకుండా మీకు ఇలాంటి యానిమేస్ ఏమైనా తెలిస్తే అవి కూడా కామెంట్ చేయండి. చూడాలనుకుంటే వాళ్ళు చూస్తారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే విన్లాండ్ సాగా. ఈ లిస్ట్లో ఉన్న యానిమే అన్నిటిలో స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఉన్న యానిమే ఏదైనా ఉందంటే అది ఇదే. ఎందుకంటే రివెంజ్తో స్టార్ట్ అవుతుంది స్టోరీ. ఆబ్వియస్లీ సీజన్ 1 మొత్తం రివెంజ్ గురించి ఉంటుంది, బట్ ఒక పర్పస్తో ఎండ్ అవుతుంది. లైఫ్లో మనం ఎందుకు బతుకుతున్నామా, వైలెన్స్కి బదులు పీస్ ఎందుకు ఇంపార్టెంట్ కాదు, మంచి పర్సన్గా ఎలా మారాలి, ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పే మాస్టర్ పీస్ యానిమే ఇది. 20sలో ఉన్న ప్రతి ఒక్కడు ఒక్కసారైనా విన్లాండ్ సాగా చూడాల్సిందే. ఈ లిస్ట్లో ఏ యానిమే చూసినా చూడకపోయినా విన్లాండ్ సాగా చూడాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ విన్లాండ్ సాగా చూసుకుంటే మనకి ఇండియాలో తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. క్రంచీ రోల్లో తెలుగులో కూడా చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడవచ్చు. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ యానిమే ఏంటనేది ఫస్ట్ కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్, విన్లాండ్ సాగా గురించి మనం మాట్లాడుకుంటే కనుక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్ ఈజీలీ. అసలు దీని గురించి డిబేట్ కూడా అవసరం లేదు. సీజన్ 1 కాదు, సీజన్ 2 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 అంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది. బట్ ఒకటి చెప్తున్నాను, దీంట్లో ఏజ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. 20 దాటిన వాళ్ళు మాత్రమే ప్రాపర్గా విన్లాండ్ సాగాని అర్థం చేసుకోగలరు. లేదా మీ మైండ్ సెట్ 20+ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఎవడైతే చిన్నపిల్లలు యాక్షన్ యానిమేలు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి విన్లాండ్ సాగా సీజన్ 2 అర్థం కాదు. విన్లాండ్ సాగా సీజన్ 2 కాదు, సీజన్ 2 తర్వాత మొత్తం అసలు ఏం చెప్పాలనుకుంటుందో కూడా అర్థం కాదు. ఇన్ ఫ్యూచర్లో విన్లాండ్ సాగాలో మళ్ళీ యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఆ యాక్షన్కి రీజను, ఆ యాక్షన్ తర్వాత రియాక్షన్, ఇవన్నీ చూసుకుంటే మీరు తెలుసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ అనేది ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే కంపల్సరీ మిగతా యానిమేస్లో కాదు ఇది. సో విన్లాండ్ సాగా సీజన్ 1 చూసినప్పుడు అందరూ కూడా యాక్షన్ తోపు, తురుముసు, తోపు రివెంజ్ స్టోరీ అని చెప్పి లేపారు. సో కొంతమంది విన్లాండ్ సాగా సీజన్ 2 వచ్చిన తర్వాత మోస్ట్ రేటెడ్ అది అన్డౌటెడ్లీ విన్లాండ్ సాగాలో.
బట్ విన్లాండ్ సాగాలో కొంచెం డిబేట్ స్టార్ట్ అయింది సీజన్ 2 వచ్చిన తర్వాత కొంతమంది మధ్య. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 70% పీపుల్ ఇది తోపు తురుము బెటర్ దెన్ సీజన్ 1 అండ్ విన్లాండ్ సాగాలోనే బెస్ట్ ఆర్క్ అది ఇది అని చెప్పి అంటారు ఫార్మ్లాండ్ సాగాని. ఇంకొక వైపు చూసుకుంటే కొంతమంది ఏం చెప్తారు, సీజన్ 1 అంత లేదంటారు 30% పీపుల్. వాళ్ళే చిన్నపిల్లలు అనేది. సో మీకు 20+ ఉండాలి లేదా 20+ మైండ్ సెట్ ఉండాలి, అప్పుడే విన్లాండ్ సాగా మీకు అర్థమవుతుంది. ఇదంతా గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు ఈ సీజన్ 2 చూసిన తర్వాతే తెలుస్తుంది. విన్లాండ్ సాగా సీజన్ 1లో ఎన్నో ఘోరాలు చూస్తాం, హీరో కూడా చంపడాలు చచ్చిపోవడాలు చంపడాలు ఇలాంటి ఎన్నో చూస్తాం మనం. సీజన్ 2లో చూసుకుంటే ఒక్క ప్రాణం కాపాడడానికి ఎంత కష్టపడతారనేది క్యారెక్టర్, మన మెయిన్ క్యారెక్టర్స్. ఆ సీన్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, లైఫ్ అంటే మనం ఏం నేర్చుకోవాలి, ఒక యానిమేని చూసి ఇన్ని నేర్చుకోవచ్చు అని నాకైతే అప్పుడే అర్థమైంది. నరుటో కూడా నాకు ఇలాంటి బొచ్చు నేర్పించింది. అండ్ దాని గురించి తర్వాత ఇంకో రోజు మాట్లాడదాం, ఖచ్చితంగా తీసుకొస్తారనే చెప్తున్నా. బట్ ఇప్పుడు విన్లాండ్ సాగా ఏదైతే ఉందో అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అనమాట. అలాంటి విషయానికి వస్తే కనుక సీజన్ 2 ఈజ్ అబ్సల్యూట్ మాస్టర్ పీస్. ప్రతి ఒక్కరు చూడాలి. ఇండియాలో ఉంది, తెలుగులో ఉంది, క్రంచ్రోల్లో ఉంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి, మీరైతే రిగ్రెట్ అవ్వరు. సో ఇదనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మన షో కలుద్దామంటే బాబాను.